ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కిచెన్ ఐటమ్స్ నేను తెప్పించినవి. చాలా యూస్ఫుల్ కూడా. అవి మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ మీ పర్సనల్ యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయండి. సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మార్చ్ 1st, 2nd, 3rd మహా సేల్ స్టార్ట్ అయిందండి. సో ఈ సేల్ టైంలో మీరు ఏదన్నా తీసుకున్నారంటే కినా తప్పకుండా మీకు చాలా రీజనబుల్గా పడుతుంది. నేనంటే కొన్ని అయితే నేను యూజ్ చేసేవి నేను కొన్నప్పుడు చాలా కాస్ట్లీ ఉండినాయి. సో నేను వెన్ ఐ చెక్డ్ అవుట్, సో ప్రైస్ డ్రాప్ చాలా అయింది. కాబట్టి ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ గైస్. పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో నా ఫస్ట్ కలెక్షన్లో నా ఫస్ట్ అండి, దిస్ ఇస్ బౌల్ సెట్. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 5. ఇవి కుక్ అండ్ సర్వ్ బౌల్స్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మనకి కొంచెం ఇలాంటి పెద్ద చిన్న ఫ్యామిలీస్ అనుకోండి, దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదన్నా మీరు దీని మీద, ఎందుకంటే స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి కింద బేస్ మీరు చక్కగా సిమ్లో పెట్టి కూరలు అవి కూడా చేసుకోవచ్చు. అన్నము కూరలు ఏమైనా చేసుకోవచ్చు, లేదా చేసినవి దీంట్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయండి. దీని డిజైన్కి వచ్చేసరికి చూస్తాం లైన్స్ కొన్నేమో డల్ ఫినిష్లో ఉన్నాయి, కొన్ని గ్లాసీ ఫినిష్లో ఉన్నాయి. చూడడానికి చాలా క్లాసీగా ఉన్నాయండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 5. ఓకే, కంపెనీ వచ్చేసి రమీలా, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ అనే చెప్పాలి స్టెయిన్లెస్ స్టీల్లో. ఓకే, సో లాస్ట్ చిన్నది వచ్చేసి చూడండి, మనం ఏదైనా టీ కానీ కాఫీ కానీ కాసుకోవడానికి ఇది చాలా బాగుంది. సో సెకండ్ సైజ్, 3rd, 4th and 5th యూ కెన్ సీ. ఎందుకంటే ఈ స్టీల్వి చాలా గోల చేస్తాయండి, అంటే శబ్దం వస్తాయి. సో సరేనా, మీకు అర్థమైపోయింది కదా. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 5. దీంతో పాటు ఒక మంచి నాకు అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే, చూపిస్తాను లిడ్స్. ఓకే, చాలా మట్టుకు చూడండి, నేను నిన్న చేసిన దాంట్లో బౌల్స్ వచ్చేసాయి కానీ లిడ్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, సో ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఏంటంటే అండి, చూడండి లిడ్స్ మీద ఒక ఏదో ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చేసారు రౌండ్గా. ఇది చిన్నది, సేమ్ పెద్ద సైజ్ నుండి చిన్న సైజ్ వరకు 5. ఇట్ ఇస్ సెట్ ఆఫ్ 5 విత్ లిడ్స్. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసండి, అగైన్ దిస్ ఇస్ లైక్ బటర్ పెట్టుకోవడానికి. సో మనం యూజువలీ చూడండి బటర్ తెస్తాము, తెచ్చేసి అవి ప్యాకెట్స్లో పెట్టామనుకోండి తీయడం చేయడం కష్టం. కాబట్టి చాలామందికి బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ అండ్ బటర్ లేదా దేని మీదన్నా బటర్ యూజ్ చేయడం చాలా అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ అండి స్టెయిన్లెస్ స్టీల్. నేను ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను, కానీ దట్ వాస్ ప్లాస్టిక్ అండ్ డిఫరెంట్. ఇది సిరామిక్వి కూడా ఉంటాయి, కానీ సిరామిక్వి కొంచెం హెవీగా ఉంటాయి, ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ డైనింగ్ టేబుల్ మీద కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. సో దిస్ అగైన్ కమ్స్ విత్ బటర్ నైఫ్ ఆల్సో. ఓకే, ఇది వచ్చేసి చూడండి, ఒక మీకు పెద్ద బ్లాక్ పట్టే అంత హ్యాపీగా సమ్ 500 grams బటర్ కూడా పడుతుంది హ్యాపీగా. అండ్ దీని లిడ్ వచ్చేసి చూడండి ఎంత స్మార్ట్గా ఉందో. ఇలాంటివి మీరు డైనింగ్ టేబుల్ పెట్టినా లేదా మీ పర్సనల్గా డైలీ యూజ్ కోసంనా ఫ్రిడ్జెస్లో పెట్టుకున్నా చాలా స్మార్ట్గా ఉన్నాయండి. సో అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ప్రీమియం స్టీల్ ఐ మస్ట్ సే. ఓకే, దో ఇది కూడా చూడండి బటర్ నైఫ్తో పాటు వచ్చేసింది. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ బౌల్స్. ఇదిగోండి, ఓకే, ఇలాంటి ప్యాకేజింగ్లో వచ్చేసింది. ఇది ఓన్లీ ఐస్ క్రీమ్స్ అనేసి పైన ఫిగర్ ఇచ్చారు, కానీ ఐస్ క్రీమ్స్ మాత్రమే కాదండి, మీరు గులాబ్ జామున్ ఏదన్నా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మన సేమియా పాయసం కానీ ఏదన్నా డెజర్ట్స్ మనము రసగుల్లా ఏమన్నా కానీ పెట్టుకోవచ్చండి. సో దీని డీటెయిలింగ్ వచ్చేసి చూపించేస్తాను. ఇవి దిస్ ఇస్ బౌల్ సెట్ ఆఫ్ 6. ఓకే, 6 సెట్ తోటి వచ్చేసిందండి. ఇది నాకు కొంచెం, మనం యూజువల్గా గ్లాస్ సిరామిక్ వాడుతుంటాం, కానీ స్టెయిన్లెస్ స్టీల్ కూడా పెట్టుకోవాలని మీరు ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుందండి. బౌల్స్ చూడండి ఎంత బాగా షైనింగ్ ఉన్నాయి. లోపల వచ్చేసి డల్ ఫినిష్ ఉంది, బయట మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఫ్లారల్ షేప్ వచ్చేసి నాకు అన్నిటికంటే మంచిగా అనిపించిందండి. ఈ స్పూన్ షేప్ చూస్తున్నారా? మీకు గులాబ్ జామున్ కానీ ఐస్ క్రీమ్ కానీ స్కూప్ చేసుకోవడానికి ఎంత కన్వీనియంట్గా ఉందో.
ఫ్లాట్ సైడ్. ఓకే, ఈ సైడ్ నుండి మీరు ఇలా స్కూప్ చేసుకొని తినడానికి చాలా కన్వీనియంట్గా ఉండండి. కొన్నిసార్లు పెద్ద బైట్స్ మీ ఇష్టం, కొంతమందికి చాలా పెద్ద బైట్స్ తీసుకోవడే అలవాటు ఉంటుంది. సో నాకు ఇది చాలా యూనిక్ అనిపించి ఇది తీసుకున్నానండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 6 with 6 స్పూన్స్. ఓకే, సో మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఇలాంటి ప్యాకేజింగ్లో వచ్చేసింది కాబట్టి ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ గిఫ్ట్. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తామా. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మసాలా డబ్బా అండి. ఓకే, మంచి స్టీల్, స్ట్రాంగ్, స్టర్డీ అండ్ దీన్ని నాకు పైన చూడండి సీ త్రూ, మీకు లోపల ఏమన్నా వస్తువులు అయిపోతున్నాయా ఏవో చూసుకోవడానికి మీకు సీ త్రూ ఇది వచ్చేసింది. 1 2 3 4 5 6 7 కంపార్ట్మెంట్స్ తోటి వచ్చేసిందండి. ఇది చూడండి ఎంత డీప్గా ఉన్నాయో. మామూలుగా మనకి మసాలా డబ్బాలు ఉంటాయి కానీ ఇంత డీప్గా అయితే ఉండవు. ఓకే, సో ఆ విధంగా చూస్తే ఇది చాలా బాగుందండి. కెపాసిటీ చాలా బాగుంది అండ్ ఇట్ ఇస్ నాట్ వెరీ వైడ్. యూజువల్గా మనకు చూడండి ఇట్లా పెద్దగా ఉంటాయి, అది అంత వైడ్గా లేదు. దిస్ ఈజ్ అగైన్ స్పేస్ సేవర్ యూ కెన్ సే. చిన్న స్పేస్లోనే మీరు చక్కగా మసాలాలన్నీ పెట్టేసుకోవచ్చు. దే హ్యావ్ గివెన్ స్టీల్ స్పూన్ ఆల్సో, చిన్న స్పూన్ కూడా ఇచ్చేసారు దీంతో. సో 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి, రౌండ్ షేప్. ఇట్స్ లైక్ హైట్ బాగుంది, కెపాసిటీ బాగుంది అండ్ చూడడానికి కూడా చాలా స్మార్ట్గా ఉంది. చూడండి, అగైన్ దిస్ ఈజ్ అన్ ఐడియల్ గిఫ్ట్ ఆల్సో. మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ బర్త్డే పార్టీస్లలో యూ కెన్ డెఫినెట్లీ గిఫ్ట్ దెమ్. చాలా బాగుంది. అది కాక ఇప్పుడు సేల్ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి. యూ కెన్ చెక్అవుట్. ఓకే, మనం నెక్స్ట్ చూసిస్తాం. సో నా నెక్స్ట్ వచ్చేసండి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ట్రస్ట్ మీ గైజ్, నేను దీన్ని 600కి కొన్నాను. ట్రస్ట్ మీ. అండ్ నౌ ఇట్ ఈస్ ఐ థింక్ సమ్వేర్ 400 లోపే ఉంది. సో ఐ థాట్ ఐ షేర్ విత్ యూ గైస్. ఎందుకంటే ఇది చూడండి, ఇది చాపింగ్ బోర్డ్ లాగా కూడా ఉంటుంది అండ్ చపాతీ మేకర్ ఆల్సో యూ కెన్ సే. అంటే చపాతీ పీటలాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇక్కడ చూస్తున్నారా మీరు. సో ఈ మధ్య చాలా మటుకు మాడ్యులర్ కిచెన్స్ లేటెస్ట్ ఏమన్నా కానీ స్లాబ్ కిచెన్ కౌంటర్ ఉంటుంది, దానికి ఒక రిమ్ లాగా అడ్డము ఒకటి ఇట్లా ఎత్తుగా పెడతారు మామూలుగా నీళ్ళు రాకుండా. అది ఉండదు నవడేస్. మీరు గమనించండి, లేటెస్ట్ ఫ్లాట్గా ఉంటాయి స్లాబ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్లాబ్ మీద మీరు ఇలా పుష్ చేసేస్తే చక్కగా వెళ్ళి అది అక్కడ ఆనుకుంటుంది ఇలా. ఓకే, సో అప్పుడు మీరు చపాతీలు చేయడానికి చూడండి, రౌండ్ షేప్ కాకుండా ఇది స్క్వేర్ షేప్ ఉండడం వల్ల మీరు హ్యాపీగా పూరీలు కానీ ఇవి కానీ స్టఫ్డ్ పరాటాస్ చేసేటప్పుడు దిస్ ఇస్ వెరీ ఐడియల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ సైజ్ అండ్ షేప్. ఓకే, సో నేనైతే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. నేను చపాతీలు దీని మీదే చేసేసి మళ్ళీ ఎక్కడైనా తగిలిచ్చేస్తాను. లైక్ నాదైతే డిష్ వాషర్ పైన చక్కగా ఇట్లా సీట్ అవుతుంది, నేను ఇలా పెట్టేస్తాను దాని మీద. ఓకే, లేదంటే కింద మీరు కింద షెల్ఫ్స్ ఉంటాయి చూడండి, మాడ్యులర్ కిచెన్స్ అంటే షెల్ఫ్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా మీరు హ్యాంగ్ చేసేవచ్చు ఇలా. ఓకే, సో ఈజీ టు యూజ్, ఈజీ టు క్లీన్ అండ్ స్టోర్ ఆల్సో. ఓకే, సో ఇది తప్పకుండా మీరు చెక్అవుట్ చేయండి బికాస్ చాలా మంచి ప్రైస్ డ్రాప్ అయింది. ఓకే, సో నాది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ థింక్ ఇది ఎంతమందికి తెలుసో తెలియదండి. దిస్ ఇస్ కోకోనట్ మీరు కట్ చేసి తీయడానికి. ఎందుకంటే మనం చాలా మటు కొబ్బరి చిప్ప తెచ్చి అది నేను కత్తితోటి మామూలుగా చేస్తున్నప్పుడల్లా భయం వేస్తుంది. కొంచెం స్లిప్ అయిందంటే ఇంకా బాపరే చాలా బాగా గట్టిగా ఇంజూర్ అవుతాం. ఓకే, సో అలాంటప్పుడు మీకు ఇది కోకోనట్ పీల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ దీని చాలా వండర్ఫుల్ ఐటమ్ అండి. నేను ఇప్పుడు డిమో అయితే చూపించలేను ఎందుకంటే నా దగ్గర టెంకాయ లేదు. ఎన్నిసార్లు నేను ట్రై చేశాను వీడియో తీద్దామని, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఐ థాట్ ఐ జస్ట్ టెల్ యూ. కావాలంటే మీరు దీని డెమో ఎక్కడన్నా చూడండి. దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ ఐటమ్ యాక్చువల్లీ. మీరు కొబ్బరి చిప్ప ఇలా పెట్టి ఇక్కడ షార్ప్గా ఉంది చూడండి, ఇది ఎంత స్టడీ గట్టిగా ఉందంటే మీరు ఇలా పెట్టి జస్ట్ ఇలా అన్నారంటే కింద వచ్చేస్తుంది. సారీ గైజ్, నేను డెమో చూపించలేకపోతున్నాను, కానీ దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ థింగ్ ఐ మస్ట్ సే అట్ అ వెరీ లో ప్రైస్ అది ఉంది. అండ్ ఈవెన్ మీరు దీంతో టెంకాయ కూడా పగలగొట్టవచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది. ఓకే,
సో ఇదండి నా వీడియో ఈరోజు. ఒకవేళ మీకు నచ్చితే దీంట్లో నేను చూపించిన వస్తువుల్లో ఏదన్నా మీకు కావాలంటే అన్నీ నేను లింక్స్ ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తూనే ఉందాము. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ bye.